ఇలా వేడివేడి భోజనం ఎవరూ చెయ్యరు. మా కోడలు వండడమే మానేసింది. చల్లటి అన్నమే తింటున్నాం. దాంతో నాకు జ్వరం కూడా వచ్చింది అని బాధగా చెప్తుంది. అది విన్న వెంటనే సుమ కూడా మౌనంగా బాధపడుతుంది. వర్షిత చేసిన వంటలు వారి హృదయాలను తాకుతాయి. నీ కోడలి మనసు బంగారం సీతమ్మా అని వారు మెచ్చుకుంటారు. ఈ విషయం ఊరి పెద్దమనిషి మురళి చెవిన పడుతుంది. అందరినీ పిలిపించి, చూడండి, చలికాలంలో వేడివేడి భోజనం చెయ్యాలి. వర్షితాలా మీరు కుటుంబాలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఆమె కోడళ్లకు ఆదర్శం అని పొగడ్తలతో అభినందిస్తాడు. సీత, రంగయ్య తమ కోడలిని చూసి గర్వంతో నవ్వుకుంటారు. అలా చలికాలం మొత్తం వర్షిత ప్రతిరోజూ కొత్త వంటకాలు చేసి కుటుంబమంతా కలిసి ఆనందంగా తింటూ గడుపుతుంది.